కదా ఫోటోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్ ప్రో వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్ మీద క్లిక్ చేసి ఇలా 3:4 రేషియో ఉంది చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3:4 అంటే పోర్ట్రేట్ రేషియో అని ఉంటుంది మన స్టోరీ రేషియో. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపెసిటీ వచ్చేసరికి 90 పెట్టేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ ఒపెసిటీ అని ఉంది కదా, దాన్ని అయితే 90 చేసుకోండి. 90 అన్న 84 అన్న సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, BW అని ఉంటుంది బ్లాక్ అండ్ వైట్, దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సేమ్ యాస్టీస్ అలానే క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరీ అనేది రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మీద క్లిక్ చేసి ఒబేసిటీ వచ్చేసరికి 90 అలా పెట్టేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇలానైతే మీరు ఒక 5 ఇమేజెస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది మీద, దాని మీద క్లిక్ చేసి దీని ఒపెసిటీ వచ్చేసరికి తక్కువ చేసి కిందనైతే ఇలానైతే షేడ్ చేసేయండి. ఓకే, 2 ఇమేజెస్కి సేమ్ ఇలానే చేసేయండి. ఫస్ట్ అయితే ఈ ఇమేజ్కి అయితే చేద్దాం. కింద షేడ్ చేసిన తర్వాత రైట్ మీద ట్యాప్ చేసేయండి. ఓకే, సింపుల్గా ఇక్కడ వరకు అయితే చాలా అనుకుంటున్నాను, అంటే సగం. ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒపెసిటీ వచ్చేసరికి తక్కువ వేసుకోండి. ఒక 22 పెట్టేసుకొని చిన్నగా లైట్గానైతే ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేస్తే మీకు నీట్గానైతే అడ్జస్ట్ అయిపోతుంది. అంటే కింద కలర్లో కలిసినట్టయితే మీకు అవుపిస్తుంది. ఓకే, దాన్ని సింపుల్గానైతే అడ్జస్ట్ చేసుకోండి. మీరు నీట్గానైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ 2 ఇమేజెస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ని ఇలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. చూడండి ఇప్పుడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. సింపుల్గా జూమ్ చేసి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా ఉంచుకోండి. అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టిక్కర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ఒకటి ఉంది కదా, దాన్ని అయితే సెర్చ్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడ కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ సైడ్కి అయితే ప్లేస్ చేసుకోండి. మనం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాడ ఇక్కడ మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత రైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ సియాల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. థ్యాంక్